బాగానే ఉందయ్యా. మీకు సంక్షేమ పథకాలు ఏమొచ్చాయి? మాకు చేనేత వచ్చింది. ఇంకా చిన్న పిల్లలు లేరులే మాకు. అది అవి ఇస్తున్నాడు కదా వాలంటీర్లు వచ్చి. ఇప్పుడు ఈ నెలలో ఇయ్యలేదుగా పాపం, వాళ్ళు అల్లాడిపోతున్నారు. మరి అటు చేస్తాడు బాబు, తమ్ముడు జగన్ బాబు. ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేయడానికి ఎవరున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అది ఆయన ఏముంది అది. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ కర్ణం బలరాం గారు, ఆయన కుమారుడు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారా? గెలుస్తాడు, వస్తాడు. వస్తాడు, ఆయనకి వేసేది. జగన్ బాబే గెలవాలి, బలరామే రావాలి కొడుకు బాబు. అది టీడీపీ అభ్యర్థి ఇక్కడ కొండయ్య గారు పోటీ చేస్తున్నారు కదా. ఆయన మనకు తెలియదు అయ్యా ఆయన సంగతే. అది బలరాం గారు ఏం అక్కడ అభివృద్ధి చేయలేదు అంటున్నారు ఆయన. మరి చేస్తాడు, ఎందుకు చేయడు? వస్తే చేయకుండా ఎందుకు ఉంటాడు? ఆయన కూడా చేస్తాడు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా జగన్? గెలుస్తాడు. ఇక్కడ చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పరిపాలన వెంకటేష్ బాబు బాగానే ఉంది, కానీ ఆయన్నే బాధ పెట్టారు అందరూ జనం. అది దెబ్బలు తగిలి కాలు ఇదయ్యి చాలా యాక్సిడెంట్ అయ్యి చక్కని పిల్లడు. మేము పాలు కూడా పోసాం వాళ్ళకి, చిన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మేము పాలు పోసేవాళ్ళం ఐటీడీ కాలనీలో ఉన్నప్పుడు. ఈ ఎన్నికల్లో వెంకటేష్ గారు గెలుస్తారా? మరి గెలవాలనే కదా, గెలవాలనే అనుకుంటున్నాం, ఆయనే రావాలనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొండయ్య గారు ఆయన గెలవరు, ఇక్కడ ఏం చేయలేదు అంటున్నారు. ఎక్కడో కూడా తెలియదమ్మా, ఆయన ఎవరో కూడా తెలియదు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ అన్న గెలుస్తారా? గెలుస్తారని అంటున్నారుగా, జగనే వస్తాడు అంటున్నారు. పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్లలో? నచ్చింది, మంచిగా చేశాడు. మంచి ఇవ్వాల్సింది ఆయన చెప్పినవి మొత్తం ఇచ్చేసాడు. అన్ని పథకాలు మొత్తం ఇచ్చేసాడు. ఆయన 9 చెప్పాడు, 9 ఇచ్చేసాడు. ఆయన పరిపాలన మాకు నచ్చింది. ఆయనే గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. ఆయన గెలవాలని మేము ప్రార్థన చేస్తున్నాం, అంతే. మీ కుటుంబంలో అర్హత ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ వచ్చాయా? అంటే అర్హత అంటే నాకు ఒక్కదానికి, మా పాప వాళ్ళందరూ మ్యారేజ్లు అయిపోయినాయి. నాకు ఒక్కదానికి పెన్షన్ వస్తుంది, అంతే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. మాకు ఇంటింటికి వచ్చి మాకు పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ మాత్రం మేము పోయి అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళం, కానీ తెచ్చుకున్నాం పోయి. ఇక్కడ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గారు పరిపాలన ఎలా ఉంది? అంటే ఇప్పుడే ఆయన వచ్చింది, ఆయన గెలిస్తే ఏమైనా చేస్తాడేమో అని మాకు ఆశ ఉంది. టీడీపీ అభ్యర్థి గురించి కొండయ్య గురించి మీకు తెలుసు? ఇక్కడ తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదా? నాకైతే తెలీదు, నేను ఎప్పుడు వినలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణం బలరాం గారి అబ్బాయి కర్ణం వెంకటేష్ గారిని గెలిపించుకుంటారా నియోజకవర్గం నుంచి? గెలిపించుకుంటాం ఖచ్చితంగా. జగన్ పరిపాలన బాగుంది, జగనే కావాలా. అది మీకు పెన్షన్ వస్తుందా? మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? 3 ఏళ్ళు ఇస్తున్నారు ప్రతి నెల. వాలంటీర్లు ఇస్తున్నారు. ఈ నెల ఆఫీసర్ కదా, సచివాలయానికి వెళ్ళి తీసుకోమన్నారు. ఇంకా ఇవ్వాలా, మాది ఊరు కాదు, పెదలపల్లి. సచివాలయం తీసుకోవడం బాగుందా? వాలంటీర్లు వచ్చిమే బాగుంది. ముసలి వాళ్ళు ఉంటారు కదా, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు మంచంలోంచి లేని వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు కదా, వాళ్ళు వచ్చిమే బాగుంది. జగనే రావాలా.